వెల్కమ్ టు కార్టూన్ క్యారవాన్. ఒక ఊరిలో అరుణ్ అనే బాలుడు తన తండ్రి వెంకన్నతో కలిసి ఉండేవాడు. అరుణ్కి ఫ్లూట్ ఊదటం అంటే ఎంతో ఇష్టం. అతను ఫ్లూట్ ఊదితే పొలాల్లో మేస్తున్న ఆవు దూడలు ఆనందంగా తన దగ్గరకు వచ్చి ఆడుకునేవి. వెంకన్న రోజు అడవికి వెళ్ళి కట్టెలు ఏరుకొని మార్కెట్లో అమ్మేవాడు. ఆ డబ్బుతో అరుణ్కి తినడానికి ఆహారం తెచ్చేవాడు. కానీ ఒకరోజు తీవ్రమైన వర్షం మొదలైంది. వెంకన్న అడవికి వెళ్ళకపోతే అరుణ్ ఆకలితో ఉంటాడని బాధపడి వానలోనే బయలుదేరాడు. అడవిలో కట్టెలు ఏరుతుండగా గట్టిగా కురిసిన వర్షానికి నది పొంగిపోయింది. నీరు ఒక్కసారిగా అడవిలోకి వచ్చి వెంకన్నను కొట్టుకుపోయేలా చేసింది. ఊరి వాళ్ళు ఆ వార్త చెప్పినప్పుడు అరుణ్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఊరిలో ఎవ్వరూ అతనికి భోజనం పెట్టడానికి ముందుకు రాలేదు. ఆకలితో అలమటిస్తూ తండ్రి కోసం ఆలోచిస్తూ బాధతో ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆకలిని తట్టుకోలేక అరుణ్ కూడా అడవికి వెళ్ళి కట్టెలు ఏరడం మొదలుపెట్టాడు. వాటిని మార్కెట్లో అమ్ముకొని ఆ డబ్బుతో తినడానికి ఆహారం కొనుక్కునేవాడు. ఒకరోజు అడవిలో కట్టెలు ఏరుతుండగా నేలపైన పాత ఫ్లూట్ కనిపించింది. దానిని ఆసక్తిగా తీసుకొని ఊదగానే అద్భుతమైన సంఘటనలు జరిగాయి. మొదటిసారి ఊదితే పక్షులు అరుణ్ చుట్టూ తిరిగాయి. రెండోసారి ఊదితే చిన్న చిన్న జంతువులు, కుందేలు, ఉడతలు, జింకలు అరుణ్ చుట్టూ చేరి ఆనందంగా డాన్స్ చేశాయి. మూడోసారి ఊదినప్పుడు వర్షం కురిసింది. అరుణ్ ఆశ్చర్యపోయాడు. ఇది సాధారణమైన ఫ్లూట్ కాదని, మాయా ఫ్లూట్ అని గ్రహించాడు. కొన్ని రోజుల తర్వాత ఊరిలోకి కొంతమంది వ్యాపారులు వచ్చి ఊరి చివర ఉన్న అడవిని నరికి అక్కడ ఫ్యాక్టరీ కడతామని ప్రకటించారు. ఊరి ప్రజలంతా తీవ్రంగా బాధపడ్డారు. ఒకరోజు అరుణ్ అడవికి వెళ్ళగా ఒక ముసలి అవ్వ కట్టెలు ఏరుకుంటూ కనిపించింది. అరుణ్ తనకు దొరికిన ఫ్లూట్ని ఆ అవ్వకు చూపించాడు. ఆ అవ్వ ఆశ్చర్యపోతూ, ఇది మామూలు ఫ్లూట్ కాదు బాబు, ఇది అడవి పరిరక్షణ కోసం మన పూర్వీకులు ఉపయోగించిన పవిత్రమైన సంగీత ఆయుధం అని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత ఫ్యాక్టరీ యజమానులు అడవిని నరికేందుకు కూలీలను పంపారు. చెట్లు ఒక్కొక్కటిగా కూలిపోతుంటే జంతువులన్నీ భయంతో పరుగులు పెట్టాయి. అరుణ్ ఆ ఘోరాన్ని చూడలేక చాలా బాధపడ్డాడు. తన వద్ద ఉన్న ఫ్లూట్కి శక్తులున్నాయని తెలిసి అరుణ్ హృదయపూర్వకంగా ఊదడం ప్రారంభించాడు. అలా మొదటిసారి ఊదగానే అడవి మొత్తం పక్షులతో నిండిపోయింది. రెండోసారి ఊదగానే చిన్న జంతువులన్నీ వచ్చి కూలీలను భయపెట్టాయి. మూడోసారి ఊదగానే పెద్ద జంతువులన్నీ కూలీలను పరిగెత్తించాయి. కూలీలు, ఫ్యాక్టరీ యజమానులు భయంతో పారిపోయారు. ఊరి ప్రజలంతా సంతోషంతో అరుణ్ని మెచ్చుకున్నారు. అరుణ్ ధైర్యం, ప్రేమ మరియు సంగీత శక్తితో అడవిని రక్షించాడు. మనం ప్రకృతిని గౌరవిస్తే అది మనకు ఆశీర్వాదంగా మారుతుంది. ధైర్యం, నమ్మకం మరియు కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు. మీకు ఈ స్టోరీ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేసి ఈ అద్భుతమైన స్టోరీని మీ స్నేహితులతో పంచుకోండి. సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఇలాంటి మంచి స్టోరీస్ కోసం వేచి ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.